నాతోని మా నాయనమ్మ ఒక మాట అన్నుండే, అరే మొగోడై పుట్టినప్పుడు అన్ని పనులు నేర్చుకొని ఉండాలిరా, ఎందుకంటే ఎప్పుడు ఏ ఆపదొస్తుందో తెలియదు అని. ఈరోజు ఫ్లవర్స్ ఫార్మింగ్ డే 1. ఎన్నో రోజుల నుంచి నేను మా వాళ్ళని బతిమలాడుతున్నా, పూల తోట పెడదాం పెడదాం అని చెప్పి. మొత్తానికి ఇప్పుడు ఒప్పుకుర్రు. ఇంకా మనం ఏరి కోరిన దానికోసం మనమే కష్టపడాలి కాబట్టి పొలం కాడికి వచ్చి ఏమన్నా ముండ్ల కంపలో చెట్లు ఇట ఉంటే వాటిని నరికి సాఫ్ చేసిన. ఎందుకంటే చెట్ల మండలు అట్లాంటివి ఉంటే పూల చెట్లు బాగా పెరిగాయి కాబట్టి వాటిని మనం నరకడం జరిగింది. నరకనైతే నరికిన గాని అవి తీగల పొడితి బాగా అల్లుకొని పోయినాయి మండలు. అవి మనం గుంజనికి పోతే గుంజనికి అస్సలు రాలేదు. ఇంకా అందుకోసమని మా మామ దగ్గరనే ట్రాక్టర్ ఉందని చెప్పి మా మామకు ఫోన్ చేసిన. అప్పుడు మా మామనేమో నేను వేరే ఊళ్ళు ఉన్నారా, రానికే టైం పడుతుంది అని చెప్పి తాళం అక్కడనే ఉంది తీసుకొని పో అంటని చెప్పింది నాకు. ఏదైతే ఏముందని చెప్పి నేనే తీసుకొని వచ్చిన మండలు గుంజేద్దామని చెప్పి. నాకు అప్పుడు అర్థమైంది నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పిన మాట మా నాయనమ్మ నాకు ఎందుకు చెప్పిందో అని. మనకు బండి వస్తుంది కాబట్టి తీసుకొని వచ్చినాం. ఒకవేళ రాకపోతే ఇంకా మా మామ వచ్చినంత వరకు వెయిట్ చేసి, ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇంకో రోజు అట్లే పోస్ట్ పోన్ అయ్యకుండా పోతుండేది. అందుకోసమే ఆ పని ఈ పని అనే తేడా లేకుండా అన్ని పనులు నేర్చుకొని ఉండాలి అని నాకు అప్పుడు అర్థమైంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డే 2 ఫ్లవర్స్ ఫార్మింగ్.